బమ్మకండ బమ్మకండ యోగమాయతో పాతర భూమిపై రాతి జెండా. బమ్మకండ బమ్మకండ మామూలుగా ఉండదు అకండాతో. ఎవడొడ్డొచ్చినా కోసమాండం బదలైపోవాల్సిందే. బాలయ్య మజాక, అందులోనూ బోయపాటితో బాలయ్య కలిశాడంటే బ్రహ్మాండం బదలైపోవాల్సిందే. ఈసారి అఖండ తాండవం సినిమాతో బాక్సాఫీస్ మీదికి దండయాత్ర చేయబోతున్నారు బాలయ్య బోయపాటి. అలాగిలాగ కాదు, 300 కోట్ల బడ్జెట్తో 5 భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీస్తున్నారు. టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్లో బాలయ్య బోయపాటి కాంబినేషన్ అందరికంటే ముందుగా ఉంటుంది. బాలయ్య బోయపాటి కలిసి చేసిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదాని వెనకాల మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా అఖండ సినిమా అయితే బాలయ్యకి అదృష్టాన్ని తీసుకొచ్చింది. అఖండ తర్వాత బాలయ్యకు తిరిగే లేదు, పట్టిందల్లా బంగారమే అవుతుంది. సినిమాలైనా, టీవీ షోలైనా, రాజకీయాలైనా అన్నింట్లోనూ బాలయ్యదే పైచేయి. అసలు యంగ్ హీరోలు కూడా బాలయ్యలా ఇట్లు కొట్టలేకపోతున్నారు ఇప్పుడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 భారీ బ్లాక్ బస్టర్లు వరుసగా కొట్టాడు. 50 ఏళ్ల బాలయ్య కెరీర్లో అఖండ నుంచే మొదలైంది అసలు ఆట. మరి అదేటో కానీ బాలయ్యకి బోయపాటి శ్రీనికి ఎక్కడో రాసిపెట్టే ఉంది. అందుకే వాళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా అద్భుతాలు జరిగిపోతుంటాయి. అందుకే ప్రస్తుతం ఎండి తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న అఖండ 2 దసరా పండక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదంతా ఒక ఎత్తైతే అఖండ తాండవం సినిమా గురించి సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది ఆడ రాసేసుకుంటున్నాడు. రకరకాలుగా ప్రచారం చేస్తున్నాడు. బాలయ్య బోయపాటి శ్రీను ఇద్దరు గొడవాడేసుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య అగ్గి రాజుకుంది, ఇద్దరు గిచ్చుకుంటున్నారు, గిల్లుకుంటున్నారు అని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేసుకొని పూసేసుకుంటున్నారు. అంతేనా, షూటింగ్ జరుగుతుంటే బాలయ్య బోయపాటి మీద అలిగి వెళ్ళిపోనాడని కూడా ప్రచారం చేస్తున్నారు. అయ్యో అట్టాగా అని చాలా మంది బాలయ్య ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. ఇప్పుడు 300 కోట్లెట్టి తీస్తున్న సినిమా ఏటైపోతాదో అని టెన్షన్ పడిపోతున్నారు. కానీ సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ విషయాలన్నీ ఉత్తుత్తి ప్రచారాలేనని, అందులో ఎట్లాంటి నిజం లేదని అఖండ సినిమా టీం చెబుతుంది. సినిమా కోసం బాలయ్య బోయపాటి ప్రాణం పెట్టి పనిచేస్తున్నారని, ఎప్పట్లాగే తమను మ్యూజిక్ ఇరగొడుతున్నాడని, ఈసారి కూడా థియేటర్లలో బాక్సులు బదలైపోవటం ఖాయమని చెబుతున్నారు. టైటిల్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా తమను కొట్టిన మ్యూజిక్ అదిరిపోతుందట. రోమాలు నిక్కపొడుచుకుంటాయి అంటున్నారు. ఏమీ లేని దానికి కావాలనే కొంతమంది బాలయ్య బోయపాటి గలాట ఎట్టుకుంటున్నారని ప్రచారం చేసి సినిమాని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. తిన్నదరగటం లేదు కాబోలు. మరి ఏది ఏటైనా ఈసారి అఖండ 2 సినిమా సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని చోట్ల దుమ్ములేపుతుంది. బాలయ్య పేరు దేశమంతా మారుమోగుతుంది. ఇందులో ఎట్లాంటి డౌటు లేదు. అఖండ 2 దెబ్బ బాక్సాఫీస్ అబ్బా అనాల్సిందే. వెనకాల ఇట్లు పడుతూ బాలయ్య దండయాత్ర కొనసాగాల్సిందే. ఏటంటారు?